వంశపారంపర్యంగా అనుభవించే శాపాలు ఉంటాయా అంటే ఉన్నాయనే శాస్త్రాలు చెప్తున్నాయి. 7 తరాల వరకు ఆ శాపాలను ఆ వంశం వారు అనుభవిస్తారట. వాటి వల్ల జీవితంలో ఏ ప్రమాదాలు కలుగుతాయి అవేమిటంటే దేవశాపం, సర్పశాపం, ఋషిశాపం, మాతృశాపం, పితృశాపం. వీటిని వంశానుక్రమంగా కొన్ని తరాల వారు అనుభవించాలి. దేవశాపం గుడికి ఏ విధమైన హాని తలపెట్టినా, ఆలయంలోని వస్తువులను కానీ ధనాన్ని కానీ అపహరించిన దైవశాపం తప్పదు. సర్పశాపం ఎలా వస్తుందంటే నాగుపాములను చంపుట వలన. నాగుపాములను చంపకూడదు. కొందరు పుట్టలు తొలగించి ఇల్లు కట్టడం వగైరా చేస్తారు. తెలిసి తెలియక పుట్టల సమీపంలో మూత్ర విసర్జన చేసిన, ఋతు సమయంలోని మైలబట్టలు పాములు దాటిన ఈ శాపాలు ప్రాప్తిస్తాయి. ఋషి రుణం. ఋషులు, సిద్ధులు లోకక్షేమం కోసం తపస్సు చేసే మహాపురుషులు అనేకులు ఉంటారు. వారికి ఎటువంటి హాని తెలిసి కానీ తెలియక కానీ కలిగించిన ఋషి శాపగ్రస్తులు అవుతారు. మాతృశాపం చిన్న విషయం కాదు. తల్లి ఎల్లప్పుడూ శిశువు క్షేమం కోసం తపిస్తూ ఉంటుంది. అలాంటి తల్లి తన బిడ్డలు తన పట్ల ఏ ద్రోహం చేసినా శపించదు. ఏ వయసులోనైనా తల్లిదండ్రులను గౌరవించాలి. కొందరు తల్లిదండ్రులను సరిగ్గా చూడరు. తమ సర్వస్వాన్ని త్యాగం చేసి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకువస్తే వారి వృద్ధాప్యంలో వారి ఆస్తులను తీసుకొని వారిని బయటకు వెళ్ళగొట్టే బిడ్డలు కూడా ఉన్నారు. ఏ సందర్భంలోనూ తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టరు. వారికి అవసరమైనప్పుడు చేయూతనివ్వకపోతే వారి ఆవేదన వీరికి శాపమవుతుంది. బాధాతప్త హృదయంతో వాళ్ళు పెట్టుకునే కన్నీళ్లు పిల్లలను తిట్టకపోయినా పిల్లల పాలిట శాపాలవుతాయి. పితృశాపం కూడా ఇంతే. పిల్లలు తల్లిదండ్రులను ఏ సమయంలోనూ కష్టపెట్టకూడదు. తల్లిదండ్రులు కూడా తాము సత్ప్రవర్తనాపరులై పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే సత్ప్రవర్తన నేర్పాలి. పై దోషాల వల్ల వచ్చే శాపాలు 7 తరాల వారు అనుభవిస్తారట. పురాణాల్లో మాతృశాపం, పితృశాపం వలన ఎదురైన కష్టాలను అనుభవించిన ప్రముఖ పాత్రలు చాలా ఉన్నారు. ఈ కథలు తల్లిదండ్రుల శాపం ఎంతటి శక్తివంతమో మరియు దాని వలన కలిగే ఫలితాలను వివరంగా చెప్పాయి. దశరథుడు శ్రవణకుమార్ తల్లిదండ్రుల శాపం. రామాయణంలో దశరథుడు యువకుడిగా వేటకు వెళ్ళినప్పుడు శ్రవణకుమార్ అనే యువకుడిని పొరపాటున ఏనుగని భావించి వేటాడి చంపుతాడు. శ్రవణకుమార్ తన తల్లిదండ్రులను తీర్థయాత్రకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరుగుతుంది. శ్రవణకుమార్ తల్లిదండ్రులు తన కుమారుడి మరణ వార్త విని దశరథునిపై శపించారు. వారు శపించిన ప్రకారం దశరథుడు కూడా తన కుమారుని వియోగంతో బాధపడుతూ మరణిస్తాడు. చివరికి రాముడు అరణ్యంలో ఉండగా దశరథుడు కుమార వియోగంతో మరణించాడు. కర్ణుడు కుంతీ శాపం. కుంతి తన మొదటి కుమారుడైన కర్ణుడిని అతని పుట్టుక సమయంలో విడిచిపెడుతుంది. కర్ణుడు పెద్దయ్యాక కుంతి అతనికి నిజం చెప్తూ పాండవుల పక్షాన్ని నిలబడి అర్జునుడితో యుద్ధం చేయవద్దని కోరుతుంది. కానీ కర్ణుడు తన స్నేహితుడు దుర్యోధన పక్షాన ఉండి కౌరవుల కోసం యుద్ధం చేస్తానని చెప్తాడు. కుంతి విన్నపం చేసేటప్పుడు ఆమె తన కుమారుని మరణం గురించి ఆవేదనతో మాట్లాడుతుంది. ఇది ఒక విధంగా శాపంలా మారుతుంది. యుద్ధంలో కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తూ మరణించాడు. కుంతి చెప్పినట్లు ఆయనకు చేదు ఆఖరు ఎదురైంది. పరశురాముడు పితృశాపం. పరశురాముడు తన తండ్రి జమదగ్ని ముని ఆజ్ఞతో తన తల్లి రేణుకను చంపడం ద్వారా కర్తవ్యపరుడిగా నిలిచాడు. అయితే పరశురాముడు తన తల్లి పట్ల ఈ ఘాతకం చేయటం వల్ల తన జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. పరశురాముడికి ఆయన గురువు అయిన పరశురాముడి పూర్వజన్మ గురువు కర్ణుడిని శిక్షణ ఇస్తూ అన్యాయంగా గురువుని ధిక్కరించినందుకు కర్ణుడిని శపించారు. ఈ శాపం వలన కర్ణుడు తన చివరి యుద్ధంలో అర్జునుడితో పోరాడి చివరికి తన ప్రాణాలు కోల్పోయాడు. యయాతి శుక్రాచార్యుని శాపం. యయాతి చక్రవర్తి రాజు దేవయాని అనే యువతిని వివాహం చేసుకుంటాడు. శుక్రాచార్యుడు దేవయాని తండ్రి మరియు యయాతి గురువుగా ఉండేవాడు. యయాతి దేవయాని పట్ల నమ్మకాన్ని కోల్పోయి మరొక యువతిని ప్రేమించడం వలన శుక్రాచార్యుడు యయాతిని శపించాడు. శాపం ప్రకారం యయాతి వృద్ధాప్యాన్ని పొందాడు. కానీ అతని కుమారుడు పురు తన యువత్వాన్ని తండ్రికి ఇచ్చి తన తండ్రిని ఉపశమింపచేశాడు. దైవశాపం. ఒకప్పుడు చోళరాజ్యం ప్రభావం ఉన్న ప్రాంతంలో శ్రీరామస్వామి గుడి ఎంతో ప్రాచుర్యం పొందినది. ఆ దేవాలయం ప్రజలతో నిండినది. ప్రతిరోజు భక్తులు వచ్చి భక్తితో పూజలు చేసేవారు. ఆ ప్రాంతం పాలించే రాజు రాజవర్మ ఎంతో శక్తివంతుడైన రాజు అయినప్పటికీ అతనికి దైవభక్తి చాలా తక్కువ ఉండేది. తన అధికారం చూపించాలనే ఆలోచనతో ఒకరోజు రాజవర్మ ఆ గుడిని కూల్పించాలని నిర్ణయించుకున్నాడు.
అతని సైన్యం గుడిని ధ్వంసం చేయటం ప్రారంభించినప్పుడు ప్రజలు రాజును ఆపటానికి ప్రయత్నించారు. కానీ అతను వారి మాటలు వినకుండా గుడిని కూల్చడం కొనసాగించాడు. గుడి ధ్వంసం అయ్యాక రాజుకు క్రమంగా అనేక కష్టాలు మొదలయ్యాయి. ప్రథమంగా రాజుకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. అతని శరీరం చురుకుగా ఉండకుండా దినదినాన క్షీణించసాగింది. అత్యంత శక్తివంతమైన రాజు అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. రాజ్యంలో క్రమక్రమంగా విపత్తులు సంభవించాయి. రాష్ట్రంలో కరువు, పంటలు పండకపోవడం, ప్రజల్లో వ్యాధులు విస్తరించడం మొదలైన సమస్యలు వచ్చాయి. ప్రజలు రాజును శపించడానికి ప్రారంభించారు. ఎందుకంటే అతని పాపం కారణంగా ఈ కష్టాలు వస్తున్నాయని అందరూ నమ్మారు. తర్వాత రాజుకు నిద్రలేని రాత్రులు వచ్చాయి. ప్రతి రాత్రి అతని కలల్లో రామస్వామి రూపంలో ఒక దేవుడు అతన్ని కలవరపెడుతూ వచ్చాడు. దేవుడు, నాకు కట్టిన గుడిని ధ్వంసం చేశావు, కాబట్టి నువ్వు ఎలాంటి శాంతి పొందలేవు అని అన్నాడు. రాజు భయంతో ఉలికి పడేవాడు. కానీ అతని అహంకారం అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించకుండా ఉండేది. ఒక రోజుకి రాజు తల్లి అతన్ని నిద్రలేని రాత్రుల్లో కంటతడి పెట్టడం చూసి, రామస్వామి గుడిని పునర్నిర్మించు, క్షమాపణలు కోరుకుంటే నీ జీవితంలో శాంతి వస్తుంది అని చెప్పింది. రాజవర్మ తన తప్పును గ్రహించి తల్లి మాటలను అంగీకరించాడు. రాజు వెంటనే తన సైన్యంతో పాటు ప్రజలను పిలిచి రామస్వామి గుడిని పునర్మించడానికి ఆజ్ఞాపించాడు. ప్రజలంతా గుడిని తిరిగి నిర్మించారు. దేవుడికి పూజలు చేశారు. రాజు స్వయంగా దేవుడికి క్షమాపణలు కోరాడు. అతని పాపాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ గుడి తిరిగి నిర్మించబడిన వెంటనే రాజుకు ఆరోగ్యం తిరిగి వచ్చింది. రాజ్యంలో శాంతి నెలకొంది. ప్రజలకు కష్టాలు తీరిపోయాయి. రాజవర్మ దైవభక్తిని అర్థం చేసుకొని జీవితాంతం దేవుడికి సేవ చేస్తూ తన రాజ్యాన్ని న్యాయంగా పాలించాడు. ఈ కథలో గుడిని కూల్చడం వల్ల వచ్చిన కష్టాలను భగవంతుని పట్ల భక్తి మరియు క్షమాపణతో వాటిని ఎలా అధిగమించగలమో తెలియచేస్తోంది. సర్పశాపం. ఒక గ్రామంలో భాస్కరుడు అనే రైతు తన పొలాల్లో పనిచేస్తూ ఒక పెద్ద పామును చూశాడు. పాము తన పంటలను నాశనం చేస్తుందనే భావనతో భాస్కరుడు భయంతో ఆ పాముని చంపేశాడు. అయితే అతను తెలుసుకోలేదు ఆ పాము ఒక పవిత్ర నాగుని రూపం మరియు అది నాగదేవతలకు సంబంధించినది అని. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న పెద్దలు భాస్కరుడిని గమనించి, పవిత్ర పామును చంపడం శాపం తెచ్చుకుంటుంది, ఇది నాగదేవతల కోపానికి కారణమవుతుంది అని హెచ్చరించారు. కానీ భాస్కరుడు ఆ మాటలను తక్కువగా తీసుకున్నాడు. అనుకోకుండా చంపినట్లు భావించి ఆ ఘటనను మర్చిపోవాలి అనుకున్నాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత భాస్కరుడికి అనేక కష్టాలు మొదలయ్యాయి. మొదట అతని పంటలు పండకపోవడం ప్రారంభమైంది. ఆకాశంలో మబ్బులు ఉన్నప్పటికీ వర్షం కురవలేదు. మరియు అతని పొలాల్లో పెరుగుతున్న పంటలు క్రమంగా ఎండిపోతూ నాశనం అయ్యాయి. ఆ తర్వాత అతని ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడం మొదలైంది. అతని కుటుంబం తీవ్ర అనారోగ్యానికి గురైంది. మరియు ఎంత వైద్యం చేసినా ఎవరికి కూడా ఆరోగ్యం మెరుగవలేదు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ భాస్కరుడు తన కష్టాల కారణం ఏమిటో అర్థం చేసుకోలేకపోయాడు. ఒకరోజు అతను తన కలలో నాగదేవతను చూశాడు. ఆ దేవత అతన్ని తిడుతూ, నాపై నీకు శ్రద్ధ లేకుండా నన్ను చంపడం నీ పాపం, అందువల్ల నీకు ఈ కష్టాలు ఎదురవుతున్నాయి అని అన్నారు. భాస్కరుడు తన తప్పును గ్రహించి భయంతో ఉలిక్కిపడ్డాడు. తన తప్పు ఎలా సరిచేసుకోవాలో ఆలోచిస్తూ భాస్కరుడు గ్రామ పెద్దలను సంప్రదించాడు. వారు అతనికి నాగపంచమి రోజున నాగుల కోసం పూజ చేయమని, ప్రత్యేకంగా పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి నాగదేవతలకు పూజలు నిర్వహించాలని చెప్పారు. భాస్కరుడు భక్తితో నాగపంచమి రోజున పూజలు చేశాడు. నాగశిలను ప్రతిష్ఠ చేశాడు. దేవతలను పూజిస్తూ క్షమాపణలు కోరాడు. ఆ పూజలతో అతని పాపం కొంతమేర క్షమించబడింది. క్రమంగా అతని కష్టాలు తగ్గుముఖం పట్టాయి. పంటలు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి మరియు కుటుంబం అనారోగ్యాల నుండి బయటపడింది.